వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పులికొండ గ్రామంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్. ఈ విగ్రహావిష్కరణ చీమకుర్తి మండల ఎంఆర్పిఎస్ నాయకులు, రాష్ట్ర నాయకులు, గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొని పులికొండ గ్రామ బొడ్డు రాయి నుండి క్రిస్టియన్ పాలెం వరకు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ని డప్పులతో పుల్లలతో ఆహ్వానించారు. బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు జయజీవన్ రామ్ మరియు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. జయజీవన్ రావుకి ఎన్నో పొలిటికల్ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. అది ఆయన గొప్పతనమని గుర్తు చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎస్సీలకి, క్రిస్టియన్స్ కి శ్మశాన వాటికలు లేవు. అవి నా దృష్టికి వచ్చాయి. నేను వెంటనే స్పందించి నా దృష్టికి వచ్చిన 33 గ్రామాలను కలెక్టర్ దృష్టిలో పెట్టమన్నారు. ఎన్నికల సమయంలో నా సొంత నిధులతోటి తిమ్మసముద్రం గ్రామంలో 12 లక్షలు ఖర్చు పెట్టి శ్మశాన స్థలం నిర్మించమన్నారు. సార్ అందరం ముందుకు రండి సార్. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్. కొనసాగిస్తాం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఖచ్చితంగా చెప్పాలా ఏంటిదంటే ఆయనకి ఎన్నో పొలిటికల్ ఆఫర్స్ వచ్చినా కానీ ఎప్పుడు ఆయన లొంగలే. ఇప్పుడు మనం చూసిన వాళ్ళందరూ లొంగిపోయారు. సో ఆయన గొప్పతనం అది ఒకటే, నేను నా దృష్టిలో అది గొప్పతనం. ఎందుకంటే లొంగలేదు. రాజ్యసభ మెంబర్ వచ్చు, లేకుంటే ఉత్తుతనాలందరూ మినిస్టర్లు అవుతున్నారు. ఆయన మినిస్టర్ చేయడానికి పెద్ద విషయం ఏమవుతుంది. సో ఇవన్నీ ఏంటిదంటే ఆ విషయంలో మనం గుర్తుపెట్టుకొని మీరు గౌరవించాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని, మీకోసం పనిచేసిన వ్యక్తిని గౌరవించాలి. మళ్ళీ 2 రోజులు ఈరోజు ఇందాక ఇక్కడ క్రిస్టియన్ మన ఏళ్లలో ఈ బైరియల్ గ్రౌండ్స్ శ్మశాన సభలు చాలా ఇబ్బంది ఉంది. మాకు కూడా ప్రభుత్వం సూచన పెట్టింది ఏంటిదంటే ఎక్కడెక్కడ సరిగా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఇవ్వమని. నేను కూడా నా కాన్స్టిట్యున్సీలో 33
విలేజెస్కి ఆల్రెడీ సబ్మిట్ చేశాను కలెక్టర్ దగ్గరికి. ఈ ఏరియాలలో ఇది లేవు అని చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు క్రిస్టియన్స్కి అతి పెద్ద సమస్య ఈ బరియల్ గ్రౌండ్స్, అది మనకు తెలిసిన విషయమే. సో నేను కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మా సోదరులకి ఖచ్చితంగా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు చేయాల్సింది ఏంటిదంటే, ఇగో ఇక్కడ ఈ ఊర్లో ఇది కావాలా, ఇక్కడ ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ డీకే ల్యాండ్ ఉంది, ఇది చేస్తే మాకు ఈజీగా అయ్యాని మాకు మీకున్న తెలివి మాకు చెప్తే మేము కూడా మా వంతు సహాయం చేసి ఇది చేయడానికి నేను పూర్తిగా సహకరిస్తాను. నాకున్న ప్రోగ్రాంలు ఇది ఫస్ట్గా నేను పెట్టుకుంటానని ఈ సందర్భంగా తెలుసు. సో ఏది ఉన్నా కానీ మీరు మా దృష్టికి కావాలి. ఇక్కడ ఈ ఊరు అనుకో ఏదో తెలుస్తుంది, అక్కడ డీకే ల్యాండ్ ఉంది, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇది ఇస్తే బాగుంటుంది, ఇలా చేస్తే అనేది ఇన్ఫర్ ఇస్తే నేను కూడా దాన్ని మీద చర్యలు తీసుకుంటున్నాను. నేను కూడా ఎలక్షన్ టైంలో తిమ్మసముద్రంలో ఇప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి లేకపోతే ఎలక్షన్ ముందర ఇంత ఖర్చు పెడుతున్న పోతే పోనీలే అని నేను ఎలక్షన్ ముందర ఒక 12 లక్షల్లో అక్కడ బరియల్ గ్రౌండ్ కొని ఇచ్చాను తిమ్మసముద్రం. మా